ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం. మన ఛానల్లో సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా. ఒక్కొక్క శ్లోకం యొక్క తాత్పర్యము అర్థవంతంగా సులభంగా నేర్చుకునే విధంగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 56 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. మీరు 56వ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని కమెంట్ బాక్స్లో ఇస్తాము, చూసి నేర్చుకోండి. ఈ వీడియోలో 57వ శ్లోకం నేర్చుకుందాము. దృశ్యద్రాగి యస్య గరదలిత నీలోత్పల రుచా గవీయాంసం దీనం స్తపయ కృపయా మామపి శివే అనేనామం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః. ఇప్పుడు విడమర్చి నేర్చుకున్నాము. ఫస్ట్ లైను దృశ్య ద్రాఘీయస్య దరదలిత నీలోత్పల రుచా. దృశ్య ద్రాఘీయస్య దరదలిత నీలోత్పల రుచా. సెకండ్ లైను గవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే. గవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే. మూడవ లైను అనేనామం ధన్యో భవతి నచతే హాని రియత. అనేనామం ధన్యో భవతి నచతే హాని రియత. నాలుగో లైను వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః. వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః. ఇప్పుడు కలిపి చదువుదాము. దృశ్యాద్రాగి యస్య ధరదలిత నీలోత్పల రుచా గవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనామం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చదువుదాము. దృశ్యాద్రాగి యస్య ధరదలిత నీలోత్పల రుచా గవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనామం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః. ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము. శివుని పత్నియగు ఓ పార్వతీదేవి చాలా పొడవైన వికసించిన నల్ల కలువల కాంతి గల నీ క్రీగంటి చూపులోని కృపారసముతో అతి దూరముగా నున్న నన్ను కొంచెము తడుపుము. అట్లు చేయుట వలన నేను ధన్యుడను అగుదను. ఈ మాత్రము నీవు చేయుట వలన నీకు ఎటువంటి నష్టము లేదు. చల్లదనముతో కూడిన చంద్రుడు అడవి యందు అయినను రాజప్రసాదము వంటి భవనముల యందు అయినను ఒకే విధముగా చల్లదనము చూపును కదా తల్లి. ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాము. ఈ శ్లోకం రోజు విన్నా చదువుకున్నా కూడా అమ్మవారి దీవెనలు మన యందు ఎల్లప్పుడూ ప్రసరిస్తాయి. అమ్మ కరుణ దయ దృష్టి వలన మనము సంపూర్ణ అదృష్టవంతులమవుతాము. జీవితంలో అభివృద్ధి, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కలిగి సంపదలు లభించును అని చెప్పబడుతుంది. కాబట్టి ఈ శ్లోకం ప్రతి ఒక్కరూ చదువుకోండి, చాలా మంచి జరుగుతుంది. మీకు
అదృష్టం కలిసి వస్తుంది. అన్ని సమస్యలు తీరిపోయి మీ జీవితంలో ఉన్నతంగా జీవించడానికి అవకాశం కలుగుతుంది. మీరు ఈ శ్లోకం నేర్చుకున్నందుకు ధన్యవాదాలండి. నెక్స్ట్ వీడియోలో 58వ శ్లోకం నేర్చుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. శ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.